మహేష్ అవును పెద్దాయన ఇంటి నుంచి నన్ను ఎందుకు పంపించేశావు? అది నీతో వెంటనే మాట్లాడాలనిపించింది. అంత అవసరం ఏమొచ్చిందో. అవును, ఒక రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నావు? 8 గంటలు. వంట చేసేది అరగంట. నన్ను ఎంతసేపు కలుస్తున్నావు? 2 నిమిషాలు. ఇదేమైనా న్యాయంగా ఉందా? నాకు మాత్రం 2 నిమిషాలేనా? నేను నీతో ఒంటరిగా 2 గంటలు మాట్లాడబోతున్నాను. 2 గంటల ఎలా? రేపు మధ్యాహ్నం 3ంటికి మనం ఇక్కడ ట్రైన్ ఎక్కితే 4:30 కోరుకోండి చేరుకుంటాం. అక్కడ 5 గంటలకి ట్రైన్ ఎక్కితే 6:15కి ఇక్కడికి వచ్చేస్తాం. 6:30కి నేను మీ ఇంట్లో వదిలేస్తాను. అయ్యో నేను రాలేను. ఎవరైనా చూస్తే? ఎవ్వరు చూడరు, ఆ ట్రైన్ ఖాళీగా ఉంటుంది. వద్దు నేను రాలేనబ్బా. భాను, నా కోసం రావచ్చుగా. 6:30 కల్లా వచ్చేస్తామా? తప్పకుండా వచ్చేయచ్చు భాను. సరే నేను వెళ్ళొస్తాను. సరే భానుమతి, ఇక నుంచి ఆ జమీందార్ ఇంటికి వెళ్ళొద్దు. ఎందుకు అలా అంటున్నావు? నేను కారణం ఉండే చెప్తున్నాను. ఆయనతో పరిచయం పెంచుకోవద్దు. ఏ? చెప్పేది విను భాను. నువ్వేదో దాస్తున్నావు. అదేంటో చెప్పు. భాను, ఏడవద్దు భాను, ఏడవద్దు అంటున్నానా? ఆయన ఎందుకు అలా అనుకోవాలి? నేనేం పాపం చేశాను? కూతురు వయసులో ఉన్న దాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు చూడు, వాడే పాపాత్ముడు. రేయ్, అయ్యా, ట్యాంకులో ఉన్న నీరు మొత్తం విప్పి ఖాళీ చేసేయి. మోటార్ స్విచ్కి కరెంట్ కనెక్షన్ ఇచ్చేయి. అలాగేనయ్యా. అన్నా, ఆ ఎరువు మూటలను దింపండి అన్న. అలాగేనయ్యా. మహేష్, ట్యాంక్ లో నీళ్లు లేవు, మోటార్ స్విచ్ కొద్దిగా అయ్యి. స్విచ్ చేయమని చెప్తుంటే ఏంట్రా వినిపించుకోవా? నాకు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదు, ఆగిపోతున్నాను. ఇదిగోండి తాళం. ఒరేయ్, పని మనేస్తున్నా సరేరా? స్విచ్ చేయమంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు, పొగరా? చూడండి రా, అందరూ తొందరగా రండిరా. వాడికి ఏమైందో చూడండి రా. కరెంట్ షాక్ చచ్చిపోయారా? రే తమ్ముడు, రే ఈశ్వరాపురం గ్రామం ఎక్కడుందిరా? అయ్యా ఇటు నేరుగా వెళ్తే 2 మైళ్ళే. ఓ మీ ఊరేనా అది? అక్కడ నువ్వు ఏం పని చేస్తుంటావు? ఓ 40 ఏనుగులు పెంచుతున్నానండి. ఏనుగు 40 ఏనుగులు పెంచుతున్నావా? అందులో 10 తెల్ల ఏనుగులుగానే ఉన్నాయండి. రే గత 2000 సంవత్సరాలుగా ఇండియాలో తెల్ల ఏనుగులే లేవురా. ఏనుగులు కొట్టానంటే చూడు. నమ్మకం లేకపోతే మా ఇంటికాడ చూడు. ఆ దూదులో సనోసుగా నమ్మి చేస్తే బాగోదు. పదరా చూపించుకోండి. పదరా తెలిసి పారేస్తారు. పద. ఎక్కడా ఇదిగో చూసావా 30 నల్ల ఏనుగులు. అటు చూడు 10 తెల్ల ఏనుగులు. ఏనుగులు ఎలా మేస్తున్నాయి చూసావన్నా? డ్యూటీకి పోయేవాడిని పిలుచుకొచ్చి పందులు చూపించి ఏరుగట్టవా? ఈసారి అటు పక్కకు వచ్చావా నరికి పారేస్తా. నా ఏనుగులు చూసి పందులు అంటావంట్రా? నిన్ను వదిలిపెట్టను. ఏదో తెలియక చెప్పాను, క్షమించారా? క్షమించి. అయితే అది నువ్వు చెప్పినట్టు నల్ల ఏరిగారా? అది తెల్ల ఏరిగారా? అయితే ఎందుకు అయ్యో తెలియక చెప్పాను. చెప్పావా? అవునా? తెలియక చెప్పావా? చెప్తాను. అదేంటి? అది అదేంటంటే నెమలి. నెమలంటావా? కోయిల. ఇదేంటి? ఏం చెప్పాలబా? గాడిద. గాడిదలు అంటావంట్రా? నిన్ను ఇలాగే వదిలేస్తే నన్ను పిచ్చోని చేసినట్టు అందరిని పిచ్చోళ్ళు చేస్తావు. అందుకే నీకు ఏదో కానుక ఇవ్వాల్సిందే. జన్మమెత్తితిరా అనుభవించితిరా బతుకు సమరల్లా కిరిగిపోయినదే. బతుకు సమరల్లా చిరిగిపోయినదే. అయ్యా, మేము చాలా దూరం నుండి వస్తున్నాం. చెప్పండి. ఈయన మా చైర్మన్ గారు నడుం పట్టేసినట్టుంది. అరే మా అమ్మాయి వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళింది. సాయంకాలం దాకా రాదు. రేపు వస్తారా? చాలా దూరం నుండి వచ్చాం స్వామి. పోనీ ఓ పని చేస్తారా? ఈయన్ని ఇక్కడే ఉండనివ్వండి. మీరు రాజమండ్రి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చేస్తారా? ఏంటి పిల్ల
నీ చెయ్యి లైవ్. ఏంటి పిల్ల ఇంక రాస్తున్నావు? నా ఆస్తి కొట్టేస్తావేంటి? నాకు సంతకం పెట్టడం నేర్పించావుగా, ఇంకెందుకు వేలి ముద్ర? సంతకం అయితే మారిపోవచ్చు, కానీ వేలిముద్ర మారదుగా. అందుకే నీ జ్ఞాపకార్థంగా ఉంచుకుంటాను. అసలు భాను ఇక్కడికి రాలేదే. ఇక్కడికే వచ్చినట్టు మీ నాన్నగారే చెప్పారమ్మా. నాన్నగారు చెప్పారా? భానుమతి, ఇది చాలా శక్తిగల శివుడు గుడి. దేవుణ్ణి ఏం కోరుకున్నావు? రా. ఆపండి ఆపండి. నాన్న, అరే రే, నెమ్మదిగా దిగు. నువ్వెందుకు వచ్చావు? చెల్లి ఎక్కడ? అన్నా, 5 గంటల బండి ఏంటి ఇంకా రాలేదు? అది ఇంజిన్ పాడయ్యి ముందు స్టేషన్ లో ఆగిపోయింది, ఇంకా సేపట్లో వస్తుంది. అన్నా, టైం 5:30 అయింది, ఇంకా బండి రాలేదేంటి? బాబు, ఆ బండి పొద్దు రాదు, మీరు ఏదైనా బస్సు పట్టుకుని వెళ్ళండి. భయపడక బాను, ఎలాగైనా త్వరగా వెళ్ళిపోదాం పదా. బాగా గుర్తు భయమేస్తుంది. అందరూ కలిసేగా స్కూల్కి వెళ్ళారు. భాను కనపడడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? తొందరపడకండి. తప్పుగా ఏదైనా జరుగుంటే? అలా మాట్లాడుకో, ఊరుకో. ఇదిగో భాను వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళావు చెప్పవే. ఎక్కడికి వెళ్ళవని చెప్పు. అందరి ముందు మన కుటుంబం బరువు తీసేకు. ఏంటి ఆలోచిస్తున్నావు? అడుగుతున్నానుగా. పక్కూర్లో ఉన్న శివుని గుడికి వెళ్ళానక్క. ఎందుకు చెప్పా పెట్టకుండా వెళ్ళావు? నీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని వేడుకోవడానికి వెళ్ళానక్క. ఓయబ్బో, బాగా కథలు చెప్తోంది. ఇంట్లో చెప్పా పెట్టకుండా అంత దూరం ఎందుకు వెళ్ళినట్టు? నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు చెప్పేదంతా నిజమేగా? నేను నిజమే చెప్తున్నానక్క. సరే, లోపలికి వెళ్ళు. నీకు ఎంత కొవ్వుంటే ఒక అమ్మాయిని స్కూల్ డ్రెస్ తో అంత దూరం తీసుకెళ్తావురా? వెళ్ళి త్వరగా వచ్చేద్దాం అనుకున్నాను. ఏంటి అనుకున్నా గిరుకున్నా అంటూ? నువ్వు చేసింది తప్పురా. రేపు వాళ్ళ అక్కయ్యకి సీమంతం. పువ్వు ఆర్డర్ మొత్తం మనకే ఇచ్చారు తెలుసా? ఆ పువ్వులు సుబ్బారావు అపారావు అక్కడికి తీసుకెళ్తారు. వాళ్ళిద్దరిని డొక్కలో తన్ని పక్కకి నెట్టేసి ఆ పువ్వు మనం తీసుకెళ్లి అమ్మాయిని పుచ్చుకిద్దాం, సరేనా? అలాగే అన్నా. ఇవ్వు, షేక్ హ్యాండ్. జేబులో చిల్లరంత ఉంది. 4 రోజులు మించి నువ్వు అమ్మాయిని చూడలేదని ధైర్యం చేసి ఇక్కడికి తీసుకొచ్చా. లోపలికి వెళ్ళి అమ్మాయిని చూసి మర్యాదగా బయటకు వచ్చా, అర్థమైందా? బాగుడు అప్పి పద వెళ్దాం. మీ వాడు కులాసాగా ఉన్నాడా? ఏమిటి ఆలస్యంగా వచ్చారు? తొందరగా వెళ్ళి పని కానివ్వండి. ఇదిగో వెళ్తున్నాను సామే. రెయిన్ని చూసి ఇదెందుకు పారిపోతుంది? పచ్చి మంచిళ్ళు కూడా ఇంట్లో తాగకూడదురా రై. బాగున్నారండి? అల్లుడు గారు, సీమంతం అవగానే అమ్మాయిని నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. లేదు మావయ్య, సీమంతం 9వ నెల ఇక్కడ చేయించడానికి కారణం కాన్పు కూడా ఇక్కడే చేయిద్దామని మావయ్య. తను ఇక్కడుంటే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది. మీ వారు శ్రీమంతం అదరగొట్టేశారే. చాలు, ఆపవే. ఆగండి. ఫంక్షన్కి వచ్చి ఇంత పనిచేసి భోంచేయకుండా వెళ్తారా? ఏమీ లేదు, మిమ్మల్ని చూస్తుంటే నాకు కొంచెం ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది అంతే. నేను చూస్తూనే ఉన్నానులే, మంచిగానే ఉన్నారు. సరే సరే, భోంచేసి వెళ్ళండి. అయ్యో, భోంచేసి వెళ్ళమన్నావు. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి. రామ్మ గాయత్రి. గాయత్రి, 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 ఏమైంది గాయత్రి? ఏమైంది? అయ్యో, ఎవరైనా వెళ్ళి త్వరగా మంత్రసాన్ని తీసుకురండి. నిండు గర్భిణి కదా, నడు నొప్పేదో వచ్చింటుందిరా. కొంచెం గాలి తగలండి. పిలవండి. కొంచెం ఓర్చుకో గాయత్రి. ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా. కొంచెం ఓర్చుకో గాయత్రి. గాయత్రి, అయ్యో నెత్తురు. అయ్యో గాయత్రి, గాయత్రి, అయ్యో గాయత్రి.
అయ్యా అయ్యా అమ్మాయికి నోట్లో నుంచి రక్తం వస్తుంది. త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం. అవునయ్యా, త్వరగా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. పదండి అయ్యా. భగవంతుడా, గాయత్రిని కాపాడు తండ్రి. నేనంతటికీ కారణం నేను చేసిన తప్పుడు ప్రమాణమే. బిడ్డకేమైనా అవుతుందేమోనని భయం వేస్తుంది. వెంటనే బ్లడ్ టెస్ట్ అరేంజ్ చేయండి. ఓకే డాక్టర్. మీ ఆవిడ బ్లడ్ లో మాకు కాస్త అనుమానంగా ఉంది. అది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మేము తన బ్లడ్ తీసి టెస్ట్ కోసం ల్యాబ్కి పంపించాం. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మేము ఏదైనా కన్ఫర్మ్ గా చెప్పగలం. డాక్టర్ రిపోర్ట్ వచ్చిందని నాతో అన్నారు. మీ భార్య రక్తంలో క్యాన్సర్ ఉందని రిపోర్ట్ వచ్చింది. చాలా సివియర్ గా ఉంది. 3 లేక 4 నెలలు మాత్రమే తను అయితే ఆ గర్భంలో ఉన్న బిడ్డ తల్లికి క్యాన్సర్ ఉన్నది వలన బిడ్డకి వస్తుందని మీరు అనుమానించొద్దు. బిడ్డ ఆరోగ్యంగానే పుడుతుంది. తను తల్లిపాలు కూడా ఇవ్వచ్చు. బాను, అక్క, పాప ఎక్కడమ్మా? ఒక్క 5 నిమిషాలు ఆగు, ఇప్పుడే తెచ్చిస్తారు. నేను పాలు ఇవ్వాలి, త్వరగా తీసుకురండి. మెల్లగా. ఇటివ్వు, ఇవ్వు. గాయత్రి, తప్పుగా అనుకోకు. నువ్వు బిడ్డకి పాలు ఇవ్వకమ్మా. ఏమంటున్నారు? తల్లి రక్తంలో నుంచే కదమ్మా పాలు వస్తాయి. రక్తం పాడైనప్పుడు బిడ్డకి పాలు ఇవ్వకూడదమ్మా. నా రక్తంలో ఏముంది? గాయత్రి, డాక్టర్ గారు నీ రక్తంలో క్యాన్సర్ ఉందని చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నావు? పాలు తీసుకురావడానికి. ఇవ్వమ్మా, నేను తీసుకొస్తాను. ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు చెప్పరా? ఏమైంది చెప్పరా? చెప్పు. చన్నీళ్ళు మీద పోసేసుకున్నా. అయ్యా, ఎన్ని నీళ్ళు ఎంత ఇవ్వడానికి?